బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి విందు. ఈరోజు వీడియోలో సీజన్స్ స్పెషల్ పచ్చళ్ళు చేసుకుందాము. అచ్చంగా పుల్ల మామిడికాయతో మామిడికాయని ఉడికించకుండా 2 రకాల పచ్చళ్ళు చూపిస్తాను. డెడ్ ఈజీగా పెట్టుకోవచ్చు. 5 నిమిషాల్లో అయిపోతుంది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే అదర్స్ అంతే. ఈ సీజన్‌లో ఇంతకంట మంచి పచ్చళ్ళు ఇంకొకటి ఉండవంటే నమ్మండి. అంత బావుంటాయి టేస్ట్ అయితే. సో, మరి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ పచ్చడి వచ్చేసి కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి. ఇది చాలా మంది పెట్టుకునే పచ్చడే అని నేను అనుకుంటున్నాను. కాకపోతే నేను చూపించే విధంగా ఇలా పెట్టి చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఈ పచ్చడి చేసుకోవటానికి కొబ్బరికాయ ముక్కలు అండ్ మామిడికాయ ముక్కలు సమంగా తీసుకోవాలి. ఒకవేళ మామిడికాయ పులుపు ఎక్కువ ఉన్నది అనుకుంటే మామిడికాయ ముక్కలు కొబ్బరికాయ ముక్కల కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. రేషియో అయితే అలా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలేసి రుచికి తగ్గ ఉప్పు, 4, 5 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. నెక్స్ట్ అదే జార్‌లో కొబ్బరికాయ ముక్కలు వేసుకొని మెత్తగా కాకుండా కొబ్బరి తురుములాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కూర కూడా బౌల్‌లోకి వేసేసుకోవాలి. వేసుకొని 2 ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ పచ్చడికి వాటర్ అస్సలు వెయ్యము. అండ్ కొబ్బరి అండ్ మామిడికాయ ముక్కలు ఒకేసారి మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అంత బావుండదు. మొత్తం పచ్చడంతా ముద్ద ముద్దగా ఉన్నట్టు. అదే 2 సెపరేట్‌గా ఇలా చూపిస్తున్నట్టుగా కనుక వేసుకుంటే మనకి కొంచెం తురుములాగా కొబ్బరి తురుములాగా ఉండి టేస్ట్ అన్నది ఇంకొంచెం బావుంటుంది. ఇలా 2 ఒకసారి కలిపేసుకున్నాక టేస్ట్ చూసుకోండి. ఉప్పు కనుక సరిపోకపోతే ఉప్పు అడ్జస్ట్ చేసుకొని, ఒక బౌల్‌లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టుకుంటే టేస్టీగా పుల్ల పుల్లగా, కారం కారంగా కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ మామిడికాయల సీజన్‌లో తప్పకుండా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇలాగ చాలా బావుంటుంది వేడి వేడి అన్నంలోకి. అండ్ నేను నా లంచ్‌లోకి ఇలా కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి అండ్ ములక్కాడ కొబ్బరిపాల కూర చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ములక్కాడ కొబ్బరిపాల కూర కూడాను. ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కమెంట్స్‌లో అడగండి. తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అచ్చంగా పుల్ల మామిడికాయ తొక్క కూడా తీయకుండా ఆ తొక్కతో పలంగా పెట్టుకుని పుల్ల మామిడికాయ పచ్చడి. ఇది కూడా చాలా బావుంటుంది. అండ్ 2 మినిట్స్‌లో చేసేయొచ్చు ఈ పచ్చడైతేని. మరి ఎలా చేయాలో చూపించేస్తాను. త్వరగా చూసేయండి ఇది కూడా. పుల్లగా ఉన్న మామిడికాయ అయితే ఈ పచ్చడికి రుచి బావుంటుంది. ఇలా తొక్కతో పలంగా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్‌లో వేసుకొని 1 ½ స్పూన్ ఎర్రకారం, 1 ½ టీ స్పూన్ ఉప్పు వేసుకొని బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. 2 టైమ్స్ పల్స్ అనుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 టైమ్స్ పల్స్ అనుకున్నాక ఒక 3, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. బరుకుగా ఉండాలి. అప్పుడే పచ్చడికి బావుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కకి పెట్టుకుని తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం ఏగిన తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. నాది గుళ్ళు ఇంగువ ఫ్లేవర్ ఎక్కువున్నది. అందుకని కొద్దిగా ఒక 3, 4 గుళ్ళు వేశానంతే. కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ కూడా వేసి పోపంతా బాగా వేగనివ్వాలి. నేను ఒక కాయే చేస్తున్నాను కాబట్టి ఒక రోజులో అయిపోతుందని చెప్పి ఒక టేబుల్ స్పూన్ ఆయిలే వేసుకున్నాను. అదే మీకు పచ్చడి ఇంకో 2, 3 రోజులు నిలవ ఉండాలి అంటే ఒక 2, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోండి. అప్పుడు మీకు పచ్చడి 2, 3 రోజులు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా కూడా నిల్వ ఉంటుంది. ఇలా పోపంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉన్న పెనంలోనే ఈ మామిడికాయ మిక్స్చర్‌ని వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ వేడి ఒక్కసారి పచ్చడికి తగలనివ్వాలి. అంతే అండి. టేస్టీగా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా! ఈ పచ్చడిని శనగపొడి ఉంటుంది కదా! శనగపొడి కాంబినేషన్‌లో కనుక తింటే చాలా బావుంటుంది. తప్పకుండా ఈ పచ్చడి చేసుకుంటుంటే శనగపొడి కాంబినేషన్‌లో తినండి. చూసారు కదా 2 రకాల పచ్చడ్లు. ఈ 2 పచ్చడ్లో మీకేది నచ్చిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. సీ యూ. బై బై ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.